ఈ రోజున మట్ల ఆదివారం మరి అందరూ మాటలు పట్టుకొని వచ్చారు, చూసాం. చూడండి కిటికీలు అన్నీ చూడండి ఒకసారి. ఏమున్నాయి? దేంతో నిండబడి ఉన్నాయి? మట్లతో నిండబడి ఉన్నాయి. మరి ఇక్కడ కూడా కట్టారు. మీరు దేని మీద కూర్చున్నారు? మీరు దేని మీద కూర్చున్నారు ఒకసారి చూడండి. జనరల్గా అవి ప్రతిరోజు ఉండవు, ప్రతి 6 అవి ఉంటాయి. అవి మరి ఈ వారం ఎందుకు ఉన్నాయి? ఈ వారానికి ప్రత్యేకత ఉంది, అవునా కదా? అనేక రకాలైన ప్రత్యేకతలు ఈ వారానికి ఉన్నాయి. ఈరోజు 40వ రోజు, శ్రమ దినాల్లో ఈ రోజున ఏంటంట 40వ రోజు అన్నమాట. మరి ప్రతిరోజు కూడా దేవుని సన్నిధానంలో గడుపుతున్నారు చాలామంది. గడిపోరు అందరూ హాలీగా చెప్పండి. అందరూ గడపలేదు, కొంతమంది గడిపిన వారు అందరూ హాలీగా చెప్పండి. మీరు ఎక్కడున్నా, మీ ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడున్నా 40 రోజులు కూడా ప్రార్థన చేసుకున్నారు. అది దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఏదేమైనా మరి ఈ యొక్క శ్రమకాల దినాల్లో మరి ఈ విధంగా మనందరం కలిసి ఎంత వేడున్నా సరే దేవుని మందిరానికి రావడం, మరి ఈ విధంగా దేవుని ఆరాధించడం, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు దేవునికి ఇష్టము అని దేవుని ఒక వాక్యం సెలవిస్తున్న ప్రకారం మనందరం కూడా ఆయన సన్నిధానంలో ఈ విధంగా ఈ యొక్క ఆదివారం విశ్రాంతిని పరిశుద్ధిని ఆచరించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి అంతరిక్షం నుంచి ఒక ఆయన విల్మోర్, అతని పేరు విల్మోర్. అతను ఎక్కడి నుంచి ఆరాధించాడో తెలుసా? ఎక్కడి నుంచి అంటే ఆరాధించాడు ఆయన? అంతరిక్షం నుంచి ఆరాధించాడట. అంటే భూమి మీద కాదండి, ఆయన ఎక్కడ ఉన్నాడంట? 9 నెలలు అంతరిక్షంలో ఉండి ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. ఎన్ని నెలలు? 9 నెలలు అంతరిక్షంలో గడిపి అతడు చెప్తా ఉంటాడు ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా నేను ఎక్కడున్నా సరే నేను దేవుని ఆరాధించడం మర్చిపోలేదు. నేను భూమికి దూరంగా, అసలు భూమి మీద కాకుండా అంతరిక్షంలో నేను ఉన్నాను. నా పరిస్థితి ఏంటి? నన్ను కాయువాడు ఎవరు అని అతను ఆలోచించి ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు. 9 రోజులు అనుకొని వెళ్ళాడట అంతరిక్షంలోనికి. కొన్ని కారణాల వల్ల 9 నెలలు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. శూన్యములో ఎటువంటి అవకాశం లేని ప్రదేశంలో అతడు ఉండిపోయిన సందర్భంలో అతడు పలుకుతున్న మాట ఏంటంటే, ఎంత గొప్ప విశ్వాసం ఆయనకు ఉన్నది. అతను అమెరికా దేశంలో బాప్టిస్ట్ చర్చ్ లో ఒక మంచి సంఘ పెద్దగా అతడు ఉన్నాడు అనమాట. అతడు పలుకుతున్న మాట ఏంటంటే, ఈ రోజున నేను ఇక్కడ ఉన్నానంటే గల కారణము, నేను ఇన్ని నెలల నుంచి ఇక్కడ ఉన్నానంటే కారణము, గాలి లేకుండా ఏమీ లేకుండా అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కృత్రిమంగానే తయారైంది. అన్నిటినీ అతడు అక్కడ చూసి పలుకుతున్న మాట ఏంటంటే, నన్ను కాయవాడు, నన్ను రక్షించేవాడు జీవం గల యేసయ్య అని అక్కడ సాక్షిస్తున్నాడు. ఈ మాట చెప్తున్నాడంటే, అల్పులమైన మనము ఈ రోజున గొప్ప జ్ఞానం అతనుకున్నది. అతని జ్ఞానాన్ని మించిన జ్ఞానం మన దగ్గర లేదు. ఇంకెంత మనం దేవుని ఆరాధించాలి. ఈ రోజున దేవుని సన్నిధానంలో హోసన్నా అని పలుకుదాం. అందరూ హోసన్నా చెప్పండి. హోసన్నా, జయమే. హోసన్నా. హోసన్నా అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నన్ను రక్షించు, ఇప్పుడే రక్షించు అని అర్థం అంట. దానికి మూల భాషలో ఏంటి అర్థమో? నన్ను రక్షించు, నన్ను రక్షించు. ఈరోజు నన్ను రక్షించని అందరినీ మనం అడగడం. కేవలము మనం రక్షించడానికి ఎవరైతే సాహసముగా ఈ లోకంలోనికి వచ్చున్నారో ఆయన మాత్రమే ఈ రోజున మనము రక్షింపు ప్రభువు అని అనగలము. అందుకే ఈ రోజున మీరు అందరూ ఏం చెప్పాలంటే, ఇక్కడ హోసన్న దేవుని సన్నిధానంలో ఈ రోజున హోసన్న పలుకుతూ ఉన్నాం. ఖర్జూరపు మట్టలు, అది యోహాను సువార్త 12:13 ఉంటుంది కదా. ఖర్జూరపు మట్టలతో వాళ్ళు ఏం చేశారంట? దేవుణ్ణి యేసు ప్రభు వారు వెళ్తా ఉన్న సందర్భంలో, యెరూషలేమునకు వెళ్తా ఉన్న సందర్భంలో, యెరూషలేము వీధుల్లో దేవుడు లేకపోతే యేసు ప్రభు వారు ఊరేగుతున్న విషయాన్ని ఈ రోజున చెప్పడానికి, ఈ రోజున నాకు ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నా ప్రసంగంలో మొట్టమొదటి అంశం ఏంటంటే, ఈ రోజున ఎందుకు దేవుడు ఊరేగింపబడ్డాడు? మన దగ్గర ఎవరైనా ఊరేగించాలంటే ఏదైనా కారణం ఉంటుంది, ఏదైనా ఒక విషయం ఉంటుంది. వాళ్ళు ఏదైనా చేసిన కార్యమో, లేకపోతే వారు గెలిచిన విధానమో, లేకపోతే వారు ఈ లోకంలో వారు చేసిన గొప్ప కార్యం బట్టి మనము ఊరేగిస్తూ ఉంటాం. మరి యేసు ప్రభు వారిని ఎందుకు వారు ఊరేగించడానికి ఇష్టపడి ఉన్నారు? యేసు ప్రభు వారిని ఎందుకు ఖర్జూరపు మట్టలో యోర్దాను నదిలో ఆ నది చుట్టుపక్కల ఖర్జూరపు చెట్లు ఎక్కువ పండుతాయి అన్నమాట. అంటే ఆ చెట్లు ఎక్కువ నాటుతారు. ఆ చెట్లు ఎక్కువగా యోర్దాను నది, ఆ యెరికో, యెరూషలేము ప్రాంతాలు ఇవన్నీ కూడా ఖర్జూరపు చెట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట అక్కడ.
ఇప్పుడు కూడా ఉన్నాయి. ఖర్జూరపు చెట్లు ఎక్కువగా అక్కడ ఉంటాయి. ఆ ఖర్జూరపు చెట్లు కొమ్మలు వారు నరికి యేసుప్రభు వారిని ఈ రోజున ఊరేగిస్తున్న రోజు ఇది. అదే మట్లాదివారం. హల్లెలూయా. మట్లాదివారం నా దేవుడు ఊరేగిస్తున్న దినాన్ని ఈ రోజున మనందరం గడపడం. అలనాడు 2025 సంవత్సరాల క్రితము, లేకపోతే 2020 సంవత్సరాల క్రితము దేవుడు ఊరేగుతున్న విధానాన్ని ఈ రోజున మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుడిని ఊరేగించే విధానములో, యేసుప్రభు వారు మన దగ్గర ఉన్న విధానములో ఈ రోజున మనము దేవుణ్ణి ఏ విధంగా ఈ రోజున గణపరచాలి. అలనాడు ఊరేగింపులో ఎంతమంది ఉండి ఉంటారు చెప్పండి? అక్కడ ఎంతమంది ఉండి ఉంటారు? కొన్ని వేల మంది ఆయన దగ్గర ఊరేగించుంటారు. ఆయన ఎందుకు ఊరేగించారు? ఆయన భూమి మీద ఏం చేస్తున్నాడు? ఆ ఊరేగింపులో ఎవరు ఉంటారో మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. అక్కడ ఊరేగింపులో ఎంతమంది ఉండి ఉంటారు? ఎవరు ఉండి ఉంటారు? ముఖ్యంగా దేవుని చేత స్వస్థతలు ఆయన అనేకమైన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో సంచరించి అనేకమైన ఏం చేశారంటే యేసుప్రభు వారు గుడ్డి వారిని స్వస్థపరిచాడు. అనేకమైన వ్యాధులు గల వారిని ఆయన బాగుపరిచున్నాడు. వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ యొక్క ప్రాంతంలో చనిపోయి కొంతమంది లేచారు యేసుప్రభు వారి మాటతో. వాళ్ళు ఉంటారు అక్కడ ఊరేగింపులో. ఇంకెవరు ఉంటారు ఊరేగింపులో? ఇలా చాలా మంది మనం చెప్పుకుంటే 5 రొట్టెలు 2 చేపలు చెప్పాలి. మరి 5,000 మంది తిన్నారు. వాళ్ళందరూ అక్కడ ఉంటారా ఉండరా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారు? 5,000 మంది కూడా ఊరేగింపులు ఉంటారా ఉండరా? ఉంటారు. అంటే దేవుని చేత ఎవరైతే ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నారు, దేవుని గొప్ప కార్యములు చూసి ఉన్నారు, దేవుని గొప్ప కార్యములు ఆ యొక్క ప్రాంతముల వాళ్ళు కళ్ళులారా చూశారు. వాళ్ళు ఎక్కడ వంట వండలేదు, ఎక్కడ కూడా ఏమీ చేయలేదు, కానీ రొట్టెలు పెరుగుతూ ఉన్నాయి, చేపలు పెరుగుతూ ఉన్నాయి. ఎలా పెరుగుతున్నాయి? అది దేవుని మహత్కార్యం. కన్నులారా చూశారు వాళ్ళు. అక్కడే ఆ యొక్క కుష్ఠరోగిని బాగుపరిచాడు ఆయన. ఆ యొక్క కుష్ఠరోగికి తన పరుపు పెట్టుకుని వెళ్ళిపోతే అందరూ చూశారు. వాళ్ళు కూడా అక్కడ ఊరేగింపులో ఉంటారు. వీళ్ళందరూ ఇంతమంది ఉన్న ఆ యొక్క ఊరేగింపులో దేవుడు రాజుగా ఊరేగుతున్న దేవుడు. ఇది గొప్ప దినం. హల్లెలూయా. నా దేవుడు, లేకపోతే నేను పూజిస్తున్న రాజు గొప్ప దేవుడు. అందుకే ఆయన ఆరాధిస్తున్న ఈ రోజున మీ అందరినీ కూడా ఎందుకు ఈ రోజున చెప్పడానికి, లేకపోతే ఆ యొక్క మాటల్లో ఒక మంచి మర్మాన్ని మనము వినడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడంటే, మన రాజు ఈ యొక్క సమస్తమైన జనాంగానికి, ఈ లోకానికి ఒక రాజుగా ఆయన వచ్చిన వాస్తవాన్ని వారు గ్రహించి ఉన్నారు. అక్కడున్న రాజులు ఎవరు గ్రహించలేదు, కానీ అక్కడున్న ప్రజలు ఏం చేశారంట? దేవుడిని ఒక రాజుగా ఊరేగిస్తా ఉన్నారు. ఆయన ఎందుకు ఊరేగిస్తున్నారంటే, ఆయన ఒక రాజుగా, యు ఆర్ మై సేవియర్, నీవే నా రక్షకుడు, ఇప్పుడే రక్షించు ఓసన్నా అని వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానం. జనరల్ గా పాత నిబంధన కాలంలో యెహోవా అనే ఒక రాజు ఉంటాడు అనమాట. 2వ రాజు 9వ అధ్యాయము 13వ వచనం తీసినప్పుడు అక్కడ ఒక రాజు ఉంటాడు. పాత నిబంధన రోజుల్లోనే యోధా రాజు అనమాట. అతడు ఆ యొక్క యోధా సాంప్రదాయ ప్రకారము ఎవరైతే ఆ యొక్క రాజుగా ప్రతిష్ఠింపబడతారో, ఎవరైతే రాజుగా ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేస్తారంటే 2వ రాజు 9వ అధ్యాయం 13వ వచనం ఏముంది అక్కడ? అంతటా వారు అతి వేగముగా ఆలువర్తమ వస్త్రములను పట్టుకుని ఆ మెట్ల మీద అతని కింద పరిచారంట. బాకా ఉదించి యెహూ రాజు ఉన్నాడని అక్కడ చాటించిరి. అంటే అక్కడ అర్థం ఏంటంటే, పాత నిబంధన కాలంలో యోధా సాంప్రదాయ ప్రకారము ఒక రాజు ప్రతిష్ఠింపబడాలంటే ఏం చేయాలంటే, ఒక వస్త్రాన్ని కింద పరచాలి. ఆ వస్త్రాన్ని కింద పరిచి ఆ వస్త్రం మీద ఆ రాజు ఉండాలి, ఆ వస్త్రం మీద నడాలి. ఇవి జరిగితే అతడు రాజుగా గుర్తిస్తారనమాట. అదే వాక్య నెరవేర్పుగా యేసుప్రభు వారు కూడా ఆ యెరూషలేము వీధులకు వచ్చినప్పుడు వారు తమ వస్త్రములు, దుప్పట్లు, లేకపోతే వారు దేవుంటే అదే అన్ని కూడా అతను ఎంత దూరం అయితే వెళ్తా ఉన్నాడు అంత దూరం కూడా పరిచారు అక్కడ యేసుప్రభు వారిని ఊరేగిస్తున్న విధానంలో. హల్లెలూయా. యేసుప్రభు వారిని ఊరేగిస్తున్న విధానంలో ఆ వస్త్రముల మీద ఆ యొక్క గాడిద. ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ దేవుడు ఎవరు నేర్చుకున్నాడు? అక్కడ గాడిద. ఎన్న వచ్చిన చూడండి, అక్కడ మీరు చూస్తారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మీరు చూసినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయం మీరు చూస్తూ ఉన్నారు. 21వ అధ్యాయము
ఒకటి నెక్స్ట్ 2 వచనాలు చదవండి. ఏముంది అక్కడ? తర్వాత యెరూషలేమునకు సమీపించి యేసు ప్రభువారు ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూసి ఏం చెప్తా ఉన్నాడు? మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, కట్టబడి ఉన్న గాడిద అక్కడ ఉన్నది. ఆ గాడిదను తీసుకొని రండి అని యేసు ప్రభువారు యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు చెబుతా ఉన్నారు అన్నమాట. ఏంటంటే ఆయన యెరూషలేమునకు రావడం కొత్త ఏమి కాదు. ఆయన యెరూషలేమునకు ప్రతిసారి వస్తూ ఉంటారు. చాలాసార్లు ఆయన యెరూషలేమునకు వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆయన ప్రవచన నెరవేర్పుగా ఒక మంచి కార్యం అక్కడ చేయాలని ఇష్టపడి ఉన్నాడు. జనులందరూ అక్కడ ఉన్నారు. ఆయన దగ్గర ఉన్నవారందరి దగ్గర యేసు ప్రభువు రాజుగా ప్రకటించడానికి ఒక మంచి అవకాశముగా, ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది, మహా అయితే ఆయన ఇంకొక 4-5 రోజుల్లో సిలువ వేయబడతాడు అనమాట. ఇంకొక 4-5 రోజుల్లో ఆయన ఏమవుతాడు? సిలువ వేయబడతాడు. అనగా అంటే ఆ ముందు ఏం జరిగిందంటే ఆయన ఈ మట్టల ఆదివారం అనగా ఈ రోజున ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే శిష్యులుగా చెప్తా ఉన్నాడు, శిష్యులారా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళగానే మీరు వెళుతూ ఉన్న గ్రామంలో దగ్గర ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకొని రండి, దాన్ని వెప్పండి, దాన్ని తీసుకొని రండి అని యేసు ప్రభువారు శిష్యులతో చెప్తా ఉన్నమాట. వెంటనే శిష్యులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే శిష్యులు వెంటనే ఏమనాలంటే, ప్రభు ఆ గాడిద అక్కడ వరకు ఎందుకు ప్రభు, ఇక్కడ ఈ ఊర్లో చాలా గాడిదలు ఉన్నాయి, ఆ ఊరు ఎందుకు ఎలా అన్నారా? అనలేదు. ఏమన్నారు? వెంటనే వెళ్ళారు. హల్లెలూయా. యేసు మాట వెంటనే వాళ్ళు విన్నారు. గాడిద కట్టబడి ఉన్న గాడిద మీరు వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉంటుంది, ఖచ్చితంగా ఆ గాడిదనే తీసుకొని రండి. ఈరోజు నా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే దేవుడు ఇచ్చిన ఏ మాట అయినా సరే, బైబిల్లో రాబడిన ఏ మాట అయినా ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది. నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా, లేకపోతే ఈ ప్రపంచంలో ఎంతమంది వాక్యం వింటున్నా అందరికీ కూడా ఒక ప్రత్యేకమైన సందేశాన్ని దేవుడు ఇవ్వడం ఆయనకి ఇష్టము. హల్లెలూయా. ఒక సందేశము కావాలి. ఆయన ఏం చేసినా సరే, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన మరణించేంత వరకు, లేకపోతే ఆయన తిరిగి లేచేంత వరకు, ఈ భూమి నుంచి ఆకాశం వైపు వెళ్ళేంత వరకు ఏది జరిగినా సరే ఒక సందేశం, ఒక ప్రసంగము, ఒక మెసేజ్ నీ హృదయానికి కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన దేన్ని ఎంచుకున్నాడండి? గాడిదను ఎంచుకున్నాడు. మీరు ఎక్కడికైనా వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే గుర్రం మీద ఫోటో తీసుకొని వాట్సాప్ స్టేటస్ పెడతారు, అంతేనా? గాడిద మీద కూర్చొని స్టేటస్ పెడతారు ఎవరైనా ఫోటో తీసుకొని? గుర్రం మీద పెడతారు. ఎందుకంటే గుర్రం ఎక్కామంటే అది మంచి మనం విలువ అన్నమాట. అమ్మ నేను గుర్రం ఎక్కాము. గాడిద ఎక్కారు అనుకోండి, ఎవరైనా ఏమంటారు అతన్ని? గాడిద అంటారు అతన్ని. గాడిద ఎక్కిన ఏమంటారు? మనం మామూలుగా చూస్తే ఏమంటారు? గాడిద ఎక్కిన వాళ్ళని గాడిద అంటారు, అంతే కదా. ఎందుకంటే గాడిదని ఎవరు ఇష్టపడతారా? గాడిదని మీరు ఎవరైనా ఇష్టపడుతున్నారా? చెప్పండి. ఇష్టపడిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గాడిదని ఇష్టపడిన వాళ్ళు ఎవరు హల్లెలూయా చెప్పట్లేదు అంటే మీరు ఎవరు కూడా గుర్రాన్ని ఇష్టపడతారు. మనము గాడిదను ఇష్టపడము. కానీ యేసు ప్రభువుకి ఏది కావాల్సి వచ్చింది? గాడిదే కావాల్సి వచ్చింది. హల్లెలూయా. గాడిద ఆయనకి కావాల్సి వచ్చింది. గాడిదనిచ్చి ఆయన మనకు ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాం గాడిద అది విలువైనది కాదని, కానీ దేవుని దృష్టిలో అది విలువైనది. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నువ్వు విలువైన వాడు కాదు, నువ్వు అనుకుంటున్నావు నేను విలువైన దాన్ని కాదు, కానీ నువ్వు దేవునికి కావాలి. హల్లెలూయా. ఈరోజున గాడిద ద్వారా దేవుడు మరుగుతున్న మాట ఏంటంటే, ఈరోజున గాడిద ద్వారా అతను ఎంచుకోవడం ద్వారా మనం తిడతాం. మన పిల్లల్ని ఏమని తిడతాం? మన పిల్లల్ని ఏమని తిడతాం? మీరు ఈ పిల్లల్ని ఏమని తిడతారు? మా ఆవిడైతే మా పిల్లల్ని గాడిద అంటుంది ప్రతిసారి. ఏమంటది? తప్పు చేస్తే ఏమంటావు? గాడిద. కొంతమంది పిల్లలు చదవకపోతే లేకపోతే ఏదైనా పని చేయకపోతే ఏమంటారు? అడ్డగాడిదలా పెరిగారంటారు. అంటే ఏంటి? అడ్డగాడిదలా పెరిగావు కానీ ఏమీ కూడా నువ్వు పని అంటే మనం దేనికి ఉపయోగిస్తాం గాడిదని? సామాన్యంగా దేనికి ఉపయోగిస్తాం? ప్రతి విధమైన తిట్లకి దేన్ని ఉపయోగిస్తాం? గాడిదే. కానీ దేవునికి కావాల్సింది ఏంటంట? ఆ గాడిదే కావాలి. హల్లెలూయా. నీవు తిట్టబడతా ఉన్నావా? ఈ లోకంలో నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నావు? ఈ లోకంలో నువ్వు తృణీకరింపబడతా ఉన్నావా? ఈ లోకంలో నీవు ఏమి సాధించలేని పరిస్థితులు ఉన్నావా? నీవు దేవునికి కావాలి. హల్లెలూయా.
ఈరోజు నువ్వు దేవునికి కావాల్సిన అవసరం ఉన్నదని ఈ రోజున చెప్పడానికి ఈ యొక్క ప్రసంగంలో మొట్టమొదటి మాట మనం చూస్తాం. ఏముంది అక్కడ? ఆయన మీరు ఎదుట ఉంచబడిన ఊర్లోకి వెళ్ళండి, అక్కడ కట్టబడింది గాడిద, అది విప్పబడి లేదు. అది ఎలా ఉందంట? కట్టబడి ఉన్నది. అది అలా చాలా మంది కడతారు. మీకేమైనా పశువులు ఉంటే కడతారు, మీకేమైనా ఆవులు ఇవన్నీ ఉంటే వాటిని కడతారు అనమాట. కానీ ఈ గాడిద ఎలా ఉందంట? కట్టబడి ఉంది. ఈ గాడిద కూడా అదే విధంగా కట్టబడి ఉన్నది. అంటే అనేక విధములుగా అది విప్పబడి లేదు, అది ఏమీ స్వాతంత్రంగా లేదు, అది చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎవరైనా ఆ కట్టు విప్పితే అది చాలా సంతోషిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ కట్టు విప్పితే అది ఎంత ఎంజాయ్ చేస్తుందో, దానికి కావలసిన ప్రదేశానికి అది వెళ్ళగలదు. అది ఎక్కడైతే ఉండాలో, అది ఏదైతే కావాలనుకుందో దాని దగ్గరికి వెళ్ళగలదు. కానీ ఆ గాడిద కట్టబడి ఉన్నది. ఈ రోజు నా దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఆ కట్టబడిన ఆ యొక్క గాడిద దేవునికి కావాల్సి వచ్చింది ఏంటంటే, ఆయన లోకములకు వచ్చిందంటే అనేక ఇబ్బందుల చేత, అనేక పాపముల చేత, అనేక అవమానముల చేత, బాధించిన విధమైన ఇబ్బందుల చేత మనము ఒకవేళ ఉన్న సందర్భంలో దేవుడు ఆ కట్టులను విప్పడానికి ఈ రోజున బలహీనలను 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన చూడండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన వరకు మీరు తీసినప్పుడు అక్కడ ఒక మాట మీరు చూస్తూ ఉంటారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 వచ్చిన చదవండి. పిలిచిన పిలుపును చూడండి, జ్ఞానులైనను చదవండి, వంశం వారైనను అనేకులు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరినంటే, లోకములో ఉన్న వెర్రి వారిని. ఎందుకు? పనికి రాని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజున బలహీనమైనది గాడిద, బలము లేనిది గాడిద. ఎందుకు? పనికి రానిది గాడిద. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట? బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏం చేస్తామన్నాడంట? అతడు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎంత గొప్ప గొప్ప ఆనందం మనకి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. మనం కూడా ఎన్నిక లేని వారమే, మనం కూడా ఏమాత్రం కూడా తృణీకరింపబడిన వారమే, మనము కూడా నీచులైన వారమే. మనము పిలువబడుతూ ఉన్నాం దేవుని పిలుపు చేత. హల్లెలూయా. గాడిద పిలువబడుతుంది ఎవరి చేత? యేసు ప్రభువు చేత గాడిద పిలువబడుతుంది. నీ కట్లు విప్పబడతాయి. గాడిదకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కట్లు విప్పబడతాయి. ఇక నుంచి నీవు స్వేచ్ఛగా నువ్వు తిరగలవు. ఇక నుంచి నీకు ఏ బంధకములు లేవు. ఈరోజు అందరూ కూడా అనేక రకమైన అలనాడు ఆదాము ద్వారా లేకపోతే అవ్వమ్మ ద్వారా వచ్చిన ఆ యొక్క పాపం చేత అందరూ కూడా కట్టబడి ఉన్నారు. దేవుడు దాన్ని వెప్పుతాడు. దేవుని పిలుపు మనం లోబడితే. హల్లెలూయా. ఈరోజు దేవుని పిలుపునకు మనము లోబడడానికి, మనం ఇష్టపడడానికి, దేవుడి యొక్క లెక్కల్లో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నామా? దేవుని మూలముగా కలిగిన వారిని మీరు క్రీస్తు అని రాయబడి ఉంటుంది. అక్కడ చూడండి 30 వచనం. అయితే ఆయన మూలంగా మీరు ఎలా ఉన్నారంట? క్రీస్తు యేసునందు ఉండి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్న సందర్భం ఎంత బరువునైనా మోస్తుంది గాడిద. ఏం చేస్తుందంటే బరువులు మోయడానికి ఒక ఫోటో చూశాను ఈరోజు తెల్లవారు. ఎలా ఉంటుందంటే, ఆ గాడిద ఒక వెనకాతల ఒక పెద్ద దాన్ని ఏమంటారు, ఒక బండి పెడతారు. బండి మీద చాలా మూటలు పెడతారు. గాడిదను ముందు పెట్టి గాడిదను ఆ గాడిద ఏం చేస్తుందంటే, ఈ బరువుకి ఎంత బరువున్నా సరే దాన్ని లాగడానికి చూస్తూ ఉంటుంది. అది ఏం చేస్తుంది? ఎంత బరువున్నా సరే ఏం చేస్తుంది? ఆ యొక్క బండిని లాగుతూ ఉంది. అంటే కష్టము, ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుంది చూడండి. ఎప్పుడు కూడా రోజున మనం కూడా అదే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈరోజున అపవాది మన దగ్గర అనేక రకమైన కార్యములు ఇదే రకంగా చేస్తూ ఉన్నాడు.
మన మీద అనేక భారములను మోపి, మనం భరించలేని భారములను మోపి దాన్ని లాగమంటా ఉంటాడు. ఎంత కష్టమైన పరిస్థితి. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, గాడిదను మనిషితో పోల్చి దేవుడు తన యొక్క మాటను మనుషులకు ఇవ్వడానికి, నేను మీ అందరి కోసం నేను వచ్చి ఉన్నాను, మీ అందరి కోసమే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను, మిమ్మల్ని మీ యొక్క భారములను దించడానికే, ఆ కట్లను విప్పడానికే. ఆ కట్లను విప్పేసిన తర్వాత ఆ శిష్యులు ఆ యొక్క గాడిదను వదిలేయలేదండి. అలా ఆ కట్లు విప్పాక ఆ గాడిద అలా వదిలేయబడలే. అది ఎక్కడికి తీసుకొచ్చారు మరలా దాన్ని యేసు ప్రభు వారి దగ్గర తీసుకుని వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఆ గాడిదను విప్పిన తర్వాత చాలా మంది అనుకుంటారు విప్పిందిగా అయిపోయింది అనుకుంటారు. కానీ విప్పిన తర్వాత దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు, మరలా ఆయన దగ్గరికే తీసుకొచ్చున్నాడు. హల్లెలూయా. గాడిద ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, వారు విప్పారు, కట్లు విప్పారు, దాన్ని పట్టుకొని ఎక్కడ తీసుకుని వచ్చి ఉన్నారు, యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకుని వచ్చిన్నారు. దేవుడు కేవలం నిన్ను ఆ యొక్క బంధకముల నుంచి విడిచిపెట్టి వదిలేయండి మిమ్మల్ని, ఆయన మరలా తన దగ్గరకు చేర్చుకుంటాడు. హల్లెలూయా. వింటున్నారు ఈ యొక్క వాక్యంలో ఉన్న మర్మాలు. మట్టలాది వారందరూ దేవుడు మనకిస్తున్న మాటల్లో ఉన్న మర్మాన్ని దేవుడు గ్రహించడానికి, సాత్య రాజ్యాన్ని దేవుడు స్థాపించడానికి వచ్చి ఉన్నాడు అనడంలో మనము ఈ యొక్క గాడిదను నెమ్మది, శాంతికి సాదృశ్యం. గాడిద దేనికి సాదృశ్యం అంటది, శాంతి. ఒకవేళ యుద్ధానికి గుర్రం సాదృశ్యంగా ఉండొచ్చు, కానీ శాంతికి దేనికి సాదృశ్యం ఉంటుంది, శాంతికి అయితే మాత్రము గాడిద సాదృశ్యంగా ఒక మంచి విషయంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటుంది అనమాట. అందుకే దేవుడు ఆ యొక్క గాడిదను ఎంచుకొని ఈ లోకంలో అయితే అనేకమైన వారు ఏం చేస్తూ ఉంటారంటే యుద్ధాలు ఎంచుకుంటూ ఉంటారు. మీరు చూస్తున్నారు 1945 సంవత్సరంలో అనుకుంటా అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబు వేశారు. అణుబాంబు వేస్తే ఆ అమెరికా వాళ్ళు జపాన్ దేశం మీద అణుబాంబు వేశారు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ యొక్క అమెరికా వాళ్ళు జపాన్ మీద అణుబాంబులు రెండు వేశారనమాట. ఒకటి 2 పట్టణాల మీద వేశారు, ఒకటి హిరోషిమా, ఇంకోటి నాగసాకి. 2 పట్టణాల మీద అమెరికా వాళ్ళు ఆ యొక్క జపాన్ దేశంలో ఉన్న 2 పట్టణాల మీద 2 బాంబులు వేశారు. ఏమైందో తెలుసా, అది అణుబాంబులు వేసే మామూలు బాంబులు కాదు. 2 పట్టణాలు, హిరోషిమా మీద ఒకటి వేశారు, నాగసాకి మీద ఇంకొక బాంబు వేశారు. 2 పట్టణాల్లో సుమారు ఒక పట్టణంలో 1,00,000 మంది చచ్చిపోయారు స్పాట్లో. ఇంకో పట్టణం మీద వేసినప్పుడు 1,00,000 మంది చచ్చిపోయారు. అక్కడ కూడా 2 పట్టణాలు కలిపి 2,00,000 మందికి పైగా చచ్చిపోయారు ఒక్క నిమిషంలో. ఎంతసేపులో అండి, ఒక్క నిమిషంలో 2 అణుబాంబులకి ఆ యొక్క జపాన్ దేశంలో ఉన్న ఆ యొక్క 2 పట్టణాలు కూడా మాడి మసైపోయాయి. అనేక మంది అక్కడ ఏమయ్యారంటే, అనేక మంది అక్కడ నిరాశ్రయులైపోయారు, చచ్చిపోయారు. చాలా మంది ఆ యొక్క కాళ్ళు పోయాయి. కొన్నాళ్ళు వాళ్ళు ఏమీ కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజున యుద్ధాలు అనేకమైన మనుషులు చేస్తూ ఉంటారు. శాంతికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, గాడిద నిచ్చుకున్న ద్వారా అతడు శాంతికి రాజు. నా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఈ రోజున నేను పూజిస్తున్న దేవుడు శాంతికి రాజు అని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఆ యొక్క ప్రాంతంలో అతడు ఎంచుకోవడం ద్వారా, ఆ యొక్క గాడిదను ఎంచుకోవడం ద్వారా అతడు ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రపంచం శాంతికి నిలయం, ఈ ప్రపంచంలో అందరూ శాంతి సమాధానంతో ఉండాలనేది ఆయన ఉద్దేశంగా దేవుడి లోకానికి వచ్చిన సంగతి మీ అందరికీ తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పూర్వకాలంలో యేసుప్రభువు వారు జీవించిన కాలంలో బస్సులు లేవండి. యేసుప్రభువు వారు జీవించిన కాలంలో మోటార్ సైకిల్ లేవు. యేసుప్రభువు వారు జీవించిన కాలంలో ఆటోలు లేవు. యేసుప్రభువు వారు జీవించిన కాలంలో ఈ లోకంలో ఉన్న ఎటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు లేవు. చాలామంది ఈ యొక్క గుర్రాలను, గాడిదలను ఉపయోగించేవారు ప్రయాణం చేయడానికి. ఆ ఒంటెలు కూడా ఉపయోగించేవారు ప్రయాణం చేయడానికి. లేకపోతే నడిచే వెళ్ళేవారు. యెరూషలేమునకు చాలామంది ఏం చేసేవారు, పాటలు పాడుకుంటూ నడిచే వెళ్ళేవారు అనమాట. మనం కూడా కొన్ని సంవత్సరాల కింద నడిచే వెళ్ళాం. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ధనవంతులు గుర్రాలు వాడేవారు ఆ కాలంలో, ఒంటెలు, గుర్రాలు. కొద్దిగా డబ్బు ఉంటే ఆ గుర్రం కొనుక్కోవచ్చు, లేకపోతే కొద్దిగా డబ్బు ఉంటే ఆ గుర్రం ద్వారా వెళ్ళొచ్చు, ఒంటెల మీద వెళ్ళొచ్చు. కొద్దిగా పేదవాళ్ళు గాడిదను వాడేవారు. ఎవరు వాడేవారండి గాడిదను? పేదవారు, లేకపోతే
ఏమాత్రం కూడా వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి. అంటే గుర్రం ఎక్కువ రేటుకి వస్తుంది, గాడిదైతే తక్కువ రేటుకి వస్తుంది. ఈ విధంగా ఆ యొక్క యేసుప్రభువు వారు జీవించిన కాలం జరిగేది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది దేవుడు ఎందుకు గాడిదని ఎంచుకున్నాడు. హల్లెలూయా. నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి ఉంటుంది వాటికి. ఎందుకు పనికిరానిది, లేకపోతే తక్కువ విలువ, లేకపోతే లోకంలో తృణీకరింపబడిన ప్రతి వారిని దేవుడు ఎంచుకున్న విధానాన్ని ఈ రోజున చెప్పడానికి మీకు ఇష్టపడుతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మీరు తీసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక ఎక్కడైతే ఉందో మీరు చూడండి. ఎన్నో పేజీ కూడా చెప్పండి, మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2 మీరు చూసినప్పుడు 14 మీరు చూడండి. అక్కడ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానికి, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, దాస్యము నుండి లోబడిన వారిని విడిపించడానికి దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చినాడని వార్తలు ఈ రోజున చెప్పడానికి. ఆయన పాలువాడై ఉన్నాడు. ఆయన మన దగ్గరకు వచ్చి ఉన్నాడు విడిపించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఈ లోకంలో ముందుకు నడిపించడానికి ఆయన వచ్చిన సంగతి. యేసుప్రభువు వారు జీవించిన కాలం తర్వాత కాన్స్టెంట్ అనే ఒక రాజు అక్కడ పరిపాలించేవాడు. ఆయన క్రైస్తవులు ఖచ్చితంగా వారిని చూసి భయపడేవాడంట. క్రైస్తవులను చూసి ఏమయ్యేవాడు? ఒక రాజు భయపడేవాడు. క్రైస్తవులను చూసి భయపడేవాడు. చాలా మంది అనుకుంటారు వాళ్ళ దగ్గర ఏమీ లేదే, వాళ్ళని చూసి ఎందుకు భయపడుతూ ఉన్నాడు రాజు. రాజు క్రైస్తవులు చూసి భయపడడం ఏంటి? రాజు క్రైస్తవులు చూసి గౌరవించేవాడు, భయపడేవాడు. వాళ్ళు ఏమనేవాడు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాజు క్రైస్తవులు చూసి భయపడలా, క్రైస్తవులు నమ్ముతున్న దేవుణ్ణి చూసి భయపడ్డాడు. హల్లెలూయా. రాజు క్రైస్తవులు చూసి భయపడలా, క్రైస్తవులు నమ్మిన దేవుని చూసి భయపడతా ఉన్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాస్యం నుంచి విడిపించిన దేవుడు. ఈరోజు నాకు కానిస్టైన వ్యక్తి ఎందుకు భయపడ్డానంటే వీళ్ళు దేవుని చేత విడిపింపబడ్డారు, దేవుని చేత నడిపింపబడ్డారు, దేవుని ప్రేమలో ఉన్నారు, దేవుని ప్రేమలో ముందుకు కొనసాగుతున్నారనే విషయాన్ని ఈ రోజున గుర్తించడానికి ఎంతమంది ఇష్టపడతా ఉంటారు. ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏముంది? 1వ వచనంలో కూడా ఉంటుంది. పూర్వకాలం ముందు హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 నుంచి వస్తుంది. పూర్వకాలం ముందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది ఆయనకు మనతో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం సేవిస్తున్న దేవుని ద్వారా యేసుప్రభువు వారు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా యెరూషలేము వీధుల్లో ఆ గాడిద మీద ఇప్పుడు ఎక్కి ఆ గాడిద మీద ఊరేగుతున్న సందర్భంలో దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ఈ దినముల అంతమంది, అనగా ఆ యొక్క మొదటి సంవత్సరంలోనే దేవుడు మనకు కుమారుని అనుగ్రహించున్నాడు. ఈ రోజున రాజ్య వ్యాప్తి కోసం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న రాజ్య వ్యాప్తి కోసం మనందరినీ కూడా ఆయన ఈ లోకంలో ముందుకు నడిపించడానికి ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, అనేకమైన మాటల ద్వారా మనం ముందుకు నడిపింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆలోచన విధానము. జాన్ హైడెన్ ఒక ఆయన ఉండేవాడు. గంట ప్రసంగం చేసినప్పుడు గంటలో అతడు 15 నిమిషాలే మాట్లాడేవాడంట, ఇంకో 45 నిమిషాలు ప్రార్థన చేసేవాడంట. అతడు తన యొక్క వాక్యంలో గంట ప్రసంగం చేస్తే 45 నిమిషాలు ప్రార్థన చేసేవాడు, 15 నిమిషాలు మాత్రమే వాక్యం చెప్పాడు. అంటే దేవుని యొక్క సన్నిధానములో ప్రార్థన ద్వారా, దేవుని యొక్క సన్నిధానములో ఆ యొక్క విధానము, దేవునితో గడిపే విధానంతో అతడు బలపరచబడ్డాడు. అతని దాస్యములు విప్పబడ్డాయి. కారణం ఏంటంటే అతడు దేవుని నమ్మి ఉన్నాడు. చూడండి, 45 నిమిషాలు అతనికి సమయం గంటిస్తే 45 నిమిషాలు ప్రార్థనలోనే ఉండేవాడు. పావు గంట మాత్రం అతను ఏం చెప్పేవాడు? దేవునికి వాక్యం చెప్పేదానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అతడు దేవుని ఆరాధన ఆత్మతోనూ లేకపోతే సత్యముతోనూ ఆరాధించేవారు. యోహాను సువార్త 4:23 మీరు చూస్తూ ఉంటారు. యోహాను సువార్త 4:23 మీరు చూసినప్పుడు అక్కడ ఉంటది ఏంటంటే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆ తండ్రిని ఆరాధించు ఆ కాలము వచ్చి ఉన్నది కూడా, అది ఇప్పుడు కూడా వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలి. తండ్రిని యెరూషలేము వీధుల్లో
ఆ జనులు ఏ విధంగా అయితే దేవుని ఆరాధిస్తున్నారో, హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అనగా యేసు ప్రభువారికే జయము. ఈ లోకంలో ఉన్న దేనికి కూడా జయము కాదు. నేను పూజిస్తున్న దేవుడు, నా కోసము వచ్చిన దేవుడు, నా కోసం ఈ లోకంలో కార్యములు చేసిన దేవుడు. అప్పటి వరకు ఆయన ఇంకా సిలువకు ఎత్తబడలేదు. సిలువ ఇంకా మనకి ఎన్ని రోజుల్లో ఉంది? ఇంకా కొద్ది రోజుల్లో మనకి ఇంకా సిలువ ఉన్నది. సిలువ ఆయన వేయబడిన కార్యక్రమం ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నది. దానికి ముందుగానే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనుషులను తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన కోసం బంధకములను విప్పుతూ ఉన్నాడు. అటువంటి వారిని దేవుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలను ఎందుకు ఎంచుకున్నాడంటే అక్కడ నుంచి మొదలైన వాక్యం ఈ ప్రపంచం మొత్తం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇశ్రాయేల్ ఎలా ఉంది? యెరూషలేము ఎక్కడ ఉంది? కరెక్ట్గా ఈ మీరు ప్రపంచ పటం చూస్తే కరెక్ట్గా ఎక్కడ ఉంటుంది? మధ్యలో ఉంటుంది అన్నమాట. మీరు చూస్తే మీరు కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. ప్రపంచ పటంలో మధ్యలో ఉంటుంది. దేవుడు ఆ మధ్యలో ఉంటే అక్కడి నుంచి ప్రపంచం మొత్తం కూడా ఈ మాట తెలుసుకుంటారు. హోసన్నా అన్న పదము యెరూషలేములో అలనాడు వినబడింది. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా వినబడుతూ ఉంది. హల్లెలూయా. హోసన్నా దేవునికే, యేసన్నా మహిమకే అన్న పదాలు ఈ రోజున ప్రపంచం నలుమూలల అనేక ప్రాంతాల్లో ఈ రోజున ఉన్నాయంటే దానికి గల కారణం ఏంటి? యేసు ప్రభువారు మన దగ్గర ఉండడానికి, యేసు ప్రభువారు మన దగ్గర ఉండే ప్రధాన కార్యములు ఆయన మన దగ్గర జీవించడానికి కారణం ఏంటంటే ఈ రోజున మనము ఎవరి కంట్రోల్లో అయినా ఉన్నామేమో. ఎవరి యజమాని కంట్రోల్లో ఉన్నారా? ఎక్కడైనా మీరు ఒక ప్రాంతంలో మీరు ఉన్నప్పుడు ఎవరి కంట్రోల్లో అయినా ఉంటారు. కంట్రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆ గాడిద ఎవరి కంట్రోల్లో ఉంది చెప్పండి? అది విడిపింపు పడకముందు ఎవరి కంట్రోల్లో ఉంది? ఆ గాడిద ఎవరైతే కట్టుకొని అతను పెంచుకుంటున్నాడో అతని కంట్రోల్లో ఉందా గాడిద? ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వచ్చిందో అతని కంట్రోల్ నుంచి యేసు ప్రభు వారి కంట్రోల్లోకి వచ్చింది. ఈరోజున ఆ యజమాని ఏమైనా అడిగితే మీరేం చెప్పమన్నాడు దేవుడు? మరి అడుగుతారు కదా శిష్యులైన వారు. ఆ గాడి దగ్గర విప్పుకొని వెళ్ళిపోతే మీకు ఏదైనా ఒక వస్తువు మీ ఇంట్లో ఉందనుకోండి, ఆవో ఏదో ఉంది మీకు, అది ఎవరైనా విప్పుకొని వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరేం అడుగుతారు? వెంటనే మీరేమంటారు? ఏదైనా అడగాలి కదా, మీది అది మీది అయినప్పుడు ఇంకొకరు పట్టుకొని వెళ్ళిపోతుంటే, అది విప్పుకొని వెళ్ళిపోతూ ఉంటే మీరేం అడగరా? ఏమడగరా? ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మీకు అది మీది కాబట్టి ఖచ్చితంగా మీరు అడుగుతారు. అది మీ వస్తువు, అది మీరు పెంచుకున్నది, మీరు కట్టుకున్నారు, మీరు మామూలుగా వదిలేదు. ప్లస్ ఆ గాడిది కూడా ఎక్కడ కట్టబడి ఉందో మీకు ఒక మాట అక్కడ ఉంటుంది. వీధిలో కట్టబడి ఉందంట. ఎక్కడ ఉంది? వీధి మధ్యలో రాయబడి ఉంది. అక్కడ రాయబడి ఉంది. ఎక్కడ చదవండి? అది మార్క్స్ చదవండి. ఇక్కడ మార్క్స్ 11 అధ్యాయము. వారు వెళ్ళగా మార్క్స్ 11 అధ్యాయము మీరు చూసినప్పుడు వారు వెళ్ళగా అక్కడ ఎక్కడ కట్టబడి ఉందంటే వీధిలో కట్టబడింది. 4వ వచనం అంట. మార్కు 11:4 వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట కట్టబడుతుంది. అంటే వీధిలో. ఇప్పుడు చూడండి, వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్గా వాళ్ళు చూడలేదు గాడిదని. అందుకు వీధిలో కట్టేశారు. ఎక్కడ కట్టేశారు? అంటే వాళ్ళకి అది పెద్ద ఉపయోగం కూడా లేదనమాట. అంటే దాన్ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళు అంత తక్కువగా చూస్తూ ఉన్నారు, అంత తేలిగ్గా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ దేవుడికి తేలిక లేకపోతే అటువంటివే కావాలి. ఇంకోటి ఉంటుంది, అక్కడ రాయబడి ఉంటుందంటే ఆ గాడిద మీద అంట ఇంకా ఎవరు కూర్చోలేదంట దాని మీద. అంటే అది ఎవరు కూర్చొని గాడిద అంటే అది చాలా ఫ్రెష్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆ గాడిద మీద అంటే జనరల్గా చిన్న గాడి ఏదైనా ఉపయోగంలోకి వచ్చిన గాడిద అయితే వెంటనే దేనికి కూడా దానికి ఉపయోగిస్తారు. కానీ ఈ గాడిద దేనికి కూడా ఉపయోగించలేదు. అది పుట్టిన నుంచి అలాగే కట్టబడి ఉంది. హల్లెలూయా. అది పుట్టిన తర్వాత దాని మీద ఎవరు కూడా కూర్చోలేదు, దాన్ని దేనికి కూడా ఉపయోగించలేదు. అది ఏమాత్రం కూడా ఉపయోగంలో లేదు. అది ఏమాత్రం కూడా వాళ్ళకి ప్రయోజనకరంగా లేదు. ఆ యజమానికి ప్రయోజనకరంగా లేదు. ఏమో భవిష్యత్తులో వస్తుంది అనుకుంటున్నాడేమో, కానీ అప్పటి వరకైతే ఆ గాడిద ద్వారా ఏమాత్రం కూడా అతనికి ప్రయోజనం అన్నది లేదు. ఈ రోజున ప్రయోజనము
లేనిది, లేకపోతే వీధిలో కట్టబడినది. ఈ రోజున దేవునికి కావలసి వచ్చింది మనుషులైన మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇందులో దేవుడు ఇస్తున్న సందేశం ఏంటంటే, మనము మాత్రం కూడా ఉపయోగకరం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు వాడంటే, మిమ్మల్ని ఎవరు పనిలో తీసుకోవట్లేదు అనుకోండి, మిమ్మల్ని ఏమంటారు? ఉపయోగం లేని వారే అంటారు మిమ్మల్ని, అంతేనా? మీరు ఒక పనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకోలేదంటే అర్థం ఏంటి? ఈ గాడిద అలాగే ఉంది. అనేక గాడిదలు పనిలోకి వెళ్తే తీసుకుంటున్నారు, కానీ ఈ గాడిదను మాత్రం ఎవరు కూడా తీసుకోలేదు. అంటే అంతవరకు అది ఉపయోగం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, మనుషులమైన మనం ఈ రోజున ఎందుకు కూడా పనికి రాని వారు ఉన్నప్పుడు బయట కట్టబడి, ఇంట బయట కట్టబడి, వీధిలో కట్టబడి, తుమ్ములో ధూళిలో ఈ రోజున పడి ఉన్న గాడిద దేవునికి కావాల్సి వచ్చింది. హల్లెలూయా. మనము కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క మాటల్లో ఉన్న మర్మం ఏంటంటే, దేవుడు సెలవిస్తున్నాడు హోసన్న చేయమని అలా అనేయడం కాదు, కానీ అక్కడ ఇప్పుడు గాడిద ఎందుకు పనికిరాని గాడిద దేని మీద అడుగు పెట్టి వెళ్తుందంటే, ఇప్పుడు ఆ యొక్క బట్టల మీద, కొత్త బట్టల మీద నడుస్తూ ఉంది. హల్లెలూయా. ఎక్కడో ఎండల్లో, లేకపోతే ఎక్కడో ఆ ఇసుకల్లో, ఎడారుల్లో నడవాల్సిన గాడిద ఎక్కడ నడుస్తుంది? ఆ యొక్క యెరూషలేము వీధుల్లో బట్టల మధ్యన నడుస్తూ ఉంది. హల్లెలూయా. బట్టలు పరిచినప్పుడు ఆ బట్టల మీద ఆ మనిషి లేడు. బట్టల మీద ఎవరి కాళ్ళు ఉన్నాయి చెప్పండి? బట్టల మీద ఎవరి కాళ్ళు ఉన్నాయి? యేసు ప్రభు వారి కాళ్ళు ఉన్నాయా? గాడిద కాళ్ళు ఉన్నాయా? బట్టల మీద, బట్టల మీద గాడిద కాళ్ళు ఉన్నాయి. దేవుడికి ఏమి సందేశం దేవుడు మనకి ఇస్తా ఉన్నాడంటే, దేవుడు ఏ ఒక్క మాట మన దగ్గర పలుకుతా ఉన్నాడంటే, ఈ రోజున మనం హెచ్చించే విధానంలో గాడిదను ఆయన ఎంతగా హెచ్చిస్తా ఉన్నాడో చూడండి. అక్కడ తను ఆ యొక్క గాడిద మీద కూర్చోగానే గాడిదకు విలువ వచ్చింది. హల్లెలూయా. గాడిద విలువైనది అయిపోయింది. ఎవరు కూడా గాడిదను చూడరు, ఎవరు గాడిదను పట్టించుకోరు. ఇప్పుడైతే యేసు ప్రభువారు గాడిద మీద ఉండగానే గాడిదకి ఏమొచ్చిందంటే, ఇప్పుడు విలువైన దానికి అది ఆ బట్టల మీద వెళ్తా ఉంది. ఎంత దూరం ప్రయాణించిన అంత దూరం బట్టల మీద వెళ్తా ఉంది. ఊరేగింపు పడుతుంది యేసు ప్రభువే, కానీ ఆ యొక్క విలువ దేనికి వస్తా ఉంది? గాడిదకి వస్తా ఉంది. ఈ రోజున ఊరేగింపు యేసు ప్రభు వారికి, విలువ ఎవరికి? ఆ యొక్క మనుషులకు, లేకపోతే ఆ యొక్క గాడిదకు. ఈ రోజున గాడిద మనుషులకు ఎందుకు సమానంగా దేవుడు ఇచ్చి ఉన్నాడంటే, గాడిద ఎందుకు మన కంట్రోల్లో, ఆ యొక్క యజమాని కంట్రోల్ నుంచి మన కంట్రోల్లోనికి దేవుడు తెచ్చుకోవడానికి, తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మీరు చూస్తారు. అక్కడ రోమీలకు రాసిన పత్రిక తీయండి. అక్కడ 8వ అధ్యాయము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నని ఎరుగుదుము. ఎందుకంటే దేవుని పిలుపున్న వారికి, గాడిద దేవుని పిలుపు దగ్గరకు వచ్చింది. ఆ యొక్క యజమాని కంట్రోల్ నుంచి ఆ యొక్క విప్పబడి ఆ యొక్క దేవుని పిలుపు దగ్గరకు వచ్చినప్పుడు మేలు కలుగుటకే సమస్తము జరుగునని అక్కడ ఆ యొక్క పరిస్థితిలో మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క నమ్మకము, దేవుని యొక్క నమ్మకాన్ని ఈ రోజు నిలబెట్టేవారుగా మన మీద దేవుడు నమ్మకం ఉంచాడు. గాడిద మీద దేవుడు ఏ విధంగా నమ్మకం ఉంచాడు, ఈ రోజున నీ మీద నా మీద నమ్మకం ఉంచాడు. యేసు ప్రభు వారిని తెలుసుకున్న నీవు అంతము వరకు ఆయన దగ్గరే ఉండడానికి ఇష్టపడతా ఉన్నావా? మధ్యలో దేవుని నుంచి లేకపోతే మరణ విగ్రహారాధన వైపు వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? నీ సంకల్పము, దేవుని సంకల్పం ఏంటంటే నిన్ను పిలిచి ఉన్నాడు. ఎక్కడికి నువ్వు వచ్చి ఉన్నావు, మీ ఊర్లో మీ ఇంటి పక్కన చాలా మందిని దేవుడు పిలలేదు, కానీ నిన్ను దేవుడు పిలిచున్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచున్నాడు. నిన్ను పిలిచిన దేవుడు నీకు మేలును చేయడానికే ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను ఆయన తన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు ఒక్కడివే, ఒక్క దానివే, నీ కుటుంబంలో నువ్వే, మీ ఆయన కూడా రాడు, అయినా పర్లేదు, నువ్వు దేవుని కోసం నిలబడు. హల్లెలూయా. దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని పిలుపుని నిలబడినప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? వచ్చులో చదవండి. అక్కడ రోమీలకు రాసిన పత్రిక మీరు తీసినప్పుడు 29వ వచనంలో కూడా చూడండి. ఎందుకు వచ్చాము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు ఉన్నట్లు దేవుడి ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారుడితో సారూప్యముగా గలవారుటకు వారిని
ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయించాడు. ఈ రోజున గాడిదను ఏ విధంగా ఎంచుకున్నాడు, ముందే దాని మీద ఊరేగడానికి, హోసన్న అనిపించుకోవడానికి అతనికి కావాల్సింది అది కాదు. ఆయన ఆల్రెడీ రాజు, ఈ లోకానికి మరలా రాజుగా ప్రకటించుకోవడానికి పెద్ద ఆయనకి అవకాశం, ఇంట్రెస్ట్ అంతగా లేదు. కానీ దేవునికి ఏది ఇష్టం అంటే ఆ యొక్క ఊరేగింపు ద్వారా నిన్ను హెచ్చించడానికి, ఆ ఊరేగింపు ద్వారా నిన్ను బలపరచడానికి, ఆ ఊరేగింపు ద్వారా నిన్ను ఈ లోకంలో ఉంచడానికి. ఈ రోజున మనము ఆ మాటను వినడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మార్టిన్ లూథర్ అని ఒక ఆయన, అతడు 1400 ఆ సంవత్సరంలో జన్మించి దేవుని కోసం నిలబడినప్పుడు అతన్ని జైల్లో వేస్తారు. దేవుని కోసం, ఒక సత్య వార్త కోసం నిలబడినప్పుడు కొంతమంది క్రైస్తవులే ఆయన జైల్లో వేస్తారట. చూడండి, అక్కడ జైల్లో 1 year ఉంటాడు అతడు. నిజంగా జరిగింది ఇది. మార్టిన్ లూథర్ 1400 ఆ సంవత్సరంలో 1 year పాటు ఎక్కడ ఉంటాడు? జైల్లో ఉంటాడు. 1 year పాటు జైల్లో ఉన్నప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? జర్మనీ దేశంలో జైలు అనమాట అది. మార్టిన్ లూథర్ కూడా అదే జర్మనీ దేశానికి చెందినవాడు కాబట్టి అక్కడ జైల్లో పట్టగానే అతడు చేసింది ఏంటో తెలుసు? జైల్లో ఉండి కొత్త నిబంధన గ్రంథాన్ని జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడంట. అతను చేసింది ఏంటంటే సంవత్సరంలో కొత్త నిబంధన గ్రంథాన్ని ఏం చేశాడు? ఆ యొక్క జర్మనీ భాషలోకి తర్జుమా చేశాడంట. దేవుని కోసం జైల్లో ఉంటే దేవుని కోసమే ఉపయోగపడ్డాడు. హల్లెలూయా. దేవుని కోసం అతడు జైల్లో పెడితే జైల్లో ఉండి దేవుని కోసమే పనిచేశాడు. దేవుని కార్యములే అతడు పనిచేశాడు. దేవుని కార్యములోనే అతడు ముందుకు వెళ్ళి ఉన్నాడు. మరలా వచ్చాడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలోకి. మీరు ఆ యొక్క ఆ మాటను మనం చూసినప్పుడు, ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మాట చూసినప్పుడు, దేవుని కోసం నిలబడినప్పుడు, దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని మధ్యలో కార్యములు, మా మధ్యలో కార్యములు చేయడానికే ఆయన ఇష్టపడి ఉన్నాడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ 21వ అధ్యాయం మొత్తం కూడా ఈ యొక్క యెరూషలేములో ఆ యొక్క దేవుడు ఊరేగుతున్న విధానం, దేవుడు తన యొక్క ప్రజలను అక్కడ ఉంచిన విధానం, పాత నిబంధన కాలంలో ఆ జకర్యా 9:9లో మాట్లాడిన ప్రవచనం నెరవేర్పు అనమాట. ఇదిగో నీ రాజు సాత్వికుడే, 5వ వచనం, 20వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో నీ రాజు సాత్వికుడే, గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారునితో చెప్పుడని అనున్నది. శిష్యులు వెళ్ళి యేసును తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తీసుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచారు, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచారు. జనసమూహం ఆయన ముందు వెలుచుండని వారు వెనుక వచ్చిన వారు దావీదు కుమారునికి ఇచ్చయము. చెప్పండి, ఇప్పుడు నేను చెప్తాను, ఇంకా చెప్పండి. దావీదు కుమారునికి ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన గాక. ప్రభువు పేరట వచ్చేవాడు, చెప్పండి అందరూ, ప్రభువు పేరట వచ్చేవాడు సర్వోన్నతమైన స్థలములలో జయము. హల్లెలూయా. 3 మాటలు ఉన్నాయి ఇక్కడ. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడిన గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఈ 3 కూడా వాళ్ళు పలికి ఉన్నారు. నువ్వు పలుకుతా ఉన్నావా? ఈ రోజు కాదు పలకడం, నువ్వు చచ్చేంత వరకు పలకాలి. హల్లెలూయా. అదే దేవుని వాక్యం, దేవుని సందేశం, దేవుని మాటలోనూ మనము ఈ రోజున వినగలిగారు ఎవరైనా సరే. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో చేయమని కేకలు వేస్తా ఉన్నారు. వాళ్ళు కేవలము మాటలు పలకట్లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు? కేక, మాట్లాడడం, కేకలు వేయడం, 2 ఉంటాయి. మీకు అర్థమైంది కదా? మాట్లాడడం, కేక వేయడం, చెప్పడం, కేకలు వేయడం. కేకలు వేయడం అంటే చాలా గట్టిగా ఉంటాయి, అంతే కదా? మనం ఎప్పుడైనా గొడవ దిగామనుకోండి, మన మాటలు ఎంత గట్టిగా వస్తాయి. ఎక్కడైనా ఒకరిని గొడవ పడ్డామనుకోండి, మాటలు ఎంత గట్టిగా వస్తాయి, మనవి చాలా గట్టిగా వస్తాయి. ఈ రోజున వాళ్ళు కూడా ఆ యొక్క దేవుడు అపవాది చేత గొడవ పడ్డారేమో, వాళ్ళందరూ అపవాది చేత వారందరూ విడిపింపబడ్డారు, గొడవ పడ్డి విడిపింపబడ్డారు. అందుకే ఏం చేస్తామన్నారంటే ఆ కోపం మొత్తం కూడా దేవుడు ఈరోజు నా కోసం పుట్టి ఉన్నాడు, రాజుగా వచ్చి ఉన్నాడు, నా కోసం ఈ లోకంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు, యెరూషలేము వీధుల్లోకి వచ్చి ఉన్నాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ఇక నాకు సంఖ్యలు విడిపింపబడ్డాయి. ఇక నేను వీధిలో లేను, ఇక నన్ను ఎవరు కంట్రోల్లో లేను.
ఇక నన్ను ఎవరు కూడా కట్టలేరు, ఇక నేను విలువైన దాన్ని, నన్ను ఇప్పుడు అందరూ ఉపయోగించుకుంటారు, నేను అప్పటి వరకు పనికిరాని గాడిదని, నేను ఎందుకు కూడా ఉపయోగం లేని దాన్ని, కానీ ఈ రోజున నేను నాకు ఘనతనిచ్చిన పడేసి అని గొప్ప కేకలు వేస్తా ఉన్నారు. అందుకే చెప్తున్నాడు, దావీదు కుమారునికి చేయమని చెప్పే మాటని ఈ రోజున ఎంతమంది అయితే వినగలుగుతున్నారు? ఈ రోజున ఈ మాట మన దగ్గర భరించే విధంగా దేవుడు మనల్ని చేసేయడు అనే నమ్మకం ఈ రోజున మనము వింటా ఉన్నామా? గాడిద భారాన్ని మోస్తుందని చెప్పి ఉన్నాం. ఈ రోజున భారం మోస్తున్నా నీవు, నీ యొక్క భారము ఈ రోజున దేవుడు దించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ భారాన్ని దేవుడు ఈ ప్రవచన మార్పుల్లో భాగంగా, అనేక ప్రవచన నెరవేర్పులో భాగంగా అనేకమైన వారికి దేవుడు ఇస్తా ఉన్నాడు. మనము ఈ రోజున భయము లేక మనము ఒకవేళ ఉంటే ఖచ్చితంగా దేవుడు రాజ్యము మన దగ్గర సొంతమవుతూ ఉంటుంది. కరోనా వచ్చినప్పుడు మనిషిని చూస్తే మనిషికి భయం, కరోనా వచ్చినప్పుడు ఒకడు తగ్గితే భయం, కరోనా వచ్చినప్పుడు ఒకడు ఏమైనా పక్కకు ఉంటే భయం, మనకు భయం భయం భయం. మనుషుల దగ్గర ఎప్పుడు కూడా భయమే. ఏ రోజున ఏ విధంగా మనుషులు మారుతారో, ఈ ప్రపంచం ఏ విధంగా మారుతుందో మనకి తెలియదు. ఈ రోజున తెలిసిన ఒకే ఒక సత్యం ఏంటంటే, ఇప్పటి వరకు గంట సేపు అయింది దాదాపుగా నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదే మాట మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే, మనము సేవించుతున్న దేవుడు మాత్రమే, మనము వింటున్న దేవుడు మాత్రమే, మనము నడిపిస్తున్న దేవుడు మాత్రమే ఈ రోజున మన దగ్గర ఉంటాడు అన్న మాటని ఈ రోజున వినడానికి ప్రయాణము లేకపోతే ప్రయత్నము చేస్తూ ఉన్నాము. ఈ ప్రయాణము మన దగ్గర ఉన్నది, మన దగ్గర వినే సందర్భం. 2 కొరింథీ 4:10 కూడా తీరింది. ఆ యొక్క 2 కొరింథీ 4:10 కూడా ఇదే మాట దాదాపుగా మీరు చూస్తూ ఉంటారు. 2 కొరింథీ 4 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడబట్టుకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ మా శరీరమందు వహించుచున్నాం, మా శరీరమందు వాటిని వహిస్తూ ఉన్నాం అన్న మాట ఈ రోజున మనము వింటా ఉన్నామా? మన శరీరమందు వహించే గొప్ప దేవుడు ఈ రోజున మన దగ్గర ఉన్నాడు. శాంతి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన యేసు ప్రభువారు ఈ రోజున చెప్తా ఉన్నాడు, మనము సహిస్తూ ఉన్నాము. యేసు నిమిత్తము మనము మరణమునకు అప్పగింపబడే కాలం అన్నమాట. ఆ యొక్క యెరూషలేములకు ఆయనకు వచ్చిన సందర్భంలో ఆయన ఇదే మాట, దేవాలయంలో కూడా ఆయన ప్రవేశం పొందాడు అనమాట. దేవాలయంలో కూడా అనేక మంది దేవుణ్ణి విశ్వసించరు, లోక వ్యాపారంలోనే ఉంటారు. వాళ్ళందరూ రోకలు మార్చుకుంటారు. అంటే ఒక వ్యాపారం జరుగుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా దేవాలయము, నా మందిరము, సమస్తమైన వాటికి ప్రార్థనా మందిరము. మీరు దీన్ని ఎలా చేసి ఉన్నాడని చెప్తా ఉంటారు, మీరు దొంగల గుహగా చేస్తున్నారు. దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తూ ఉన్నారు. మీ యొక్క వ్యాపారానికి వాడుకుంటూ ఉన్నారు, మీరు సమస్తమైన వాటికి వాడుకుంటున్నారని దేవాలయం కూడా దేవుడు ఏం చేస్తాడు? శుద్ధి చేస్తా ఉంటాడు. దేవాలయం కూడా ఏం చేస్తాడు? దేవుడు ఆ యొక్క శుద్ధీకరణ కూడా చేసే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఎందుకు మాట చెప్తున్నాడంటే, నిన్ను ఈ రోజున ఒక మాదిరికరమైన జీవితంలో పెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఘనతకు లేకపోతే ఆ యొక్క గొప్పతనానికి ఒక మంచి వ్యక్తులుగా మిమ్మల్ని చేయడానికి ప్రసంగ 12:1 కూడా అదే మీకు తెలియజేస్తూ ఉంటుంది. అటువంటి గొప్ప మాటను మీ దగ్గర పెట్టడానికి మాత్రమే ఆయన వీధుల్లో లేకపోతే యెరూషలేము వీధుల్లో ఆయన ఊరేగుతున్న విధానాన్ని ఈ రోజున మట్టలాదివారం అనగా దేవుడు మన కోసం ఊరేగుతున్న దినం. దేవుడు మనందరి కోసం మనలను ఈ రోజున రాజుగా దేవుడు మనందరి ద్వారా ప్రకటిస్తున్న దేవుడు, లేకపోతే ప్రకటింపబడుతున్న దేవుడు ఈ రోజున మన మధ్యలో ఉన్నాడని ఈ రోజున ఎంతమంది విశ్వాసము కలిగి ఉంటారో. ఏముందన్నమాట? 12:1 ప్రసంగి, దుర్దినములు రాకముందే నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, మీరు దుర్దినములు లేకపోతే మీరు అనుకున్న సంవత్సరం రాకముందే మీరు తేజస్సును, సూర్య చంద్ర నక్షత్రములను చీకటి కమ్మక ముందే, చదవండి, మరలా రాకముందే, నీ బాల్య దినములందే, నీ సృష్టికర్త అయినా నీ బాల్య దినములందే అంటే అర్థం ఏంటంటే, గాడిద కూడా మీకు చెప్పి ఉన్నాను, బాల్య దినములందే అది దేవుని దగ్గరకు పిలబడింది, దేవుని దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. అది బాల్య దినములందే. అది ఇంతకు ముందు దేనికి కూడా ఉపయోగపడలేదు. ఇంతకు ముందు ఎవడు కూడా దాని మీద
కూర్చొనలేదు. ఈ రోజున బాల్యములోనే ఉన్నది. ఈ రోజున నీ బాల్య దినములందు దేవుని కోసం, నీ బాల్య దినములందు దేవుని కోసం. బాల్య దినం అంటే చిన్నతనంలోకి వెళ్ళిపోకర్లేదు. ఇదే సమయం బాల్యం అనుకుంటే దేవుని కోసం మనం నిలబడాలి. హల్లెలూయా. ఇదే సంవత్సరము మనము బాల్యంలో ఉన్నామని అనుకుంటే, ఈ సంవత్సరమే మనం ఇప్పుడే బాల్యంలో ఉన్నామని అనుకుంటే, ఈ యొక్క పరిశుద్ధ వారం, ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మనం ఏమంటామంటే ఈ వారాన్ని పరిశుద్ధ వారం అంటామంటే మంచి ఈరోజు 40వ రోజు. ఈ రోజున ఈ 40వ రోజు నుంచి ఇంకా 4-5 రోజులు అంటే వచ్చే ఆదివారం వరకు ఈ పరిశుద్ధ వారం. దేవుడు ఈ రోజున యెరూషలేము వీధిలో ఊరేగించి ఉన్నారు ఆయన్ని. దేవుడిని రాజుగా ఆయన సేవించున్నారు. దాని తర్వాత ఈ శుక్రవారం మరలా మనము యేసు ప్రభువారు శిలువ మీద వేలాడిన దినం. యేసు ప్రభువారు శిలువ మీద ఆ యొక్క భారాన్ని మోస్తున్న విధానాన్ని శుక్రవారం చూస్తాం. మరలా ఈస్టర్ ఆదివారం తిరిగి లేస్తున్న విధానం. ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు ఈ పరిశుద్ధ వారంలో పరిశుద్ధంగా దేవుని ఆరాధిద్దాం, పరిశుద్ధంగా దేవుని మాటలో ముందుకు కొనసాగుదాం, దేవునికి మనము ఇష్టమైన వారుగా ఉందాం, క్రీస్తు ప్రేమను గుర్తెరుగుదాం. దేవుడు మనందరినీ దీవిస్తాడు, మనందరినీ ఈ లోకం నడిపిస్తాడు. దేవుని కోసం నిలబడదాం, ఆయన రాజ్యాన్ని కడదాం, ఆయన ప్రేమలో ముందుకు కొనసాగుదాం. మిమ్మలను, మీ కుటుంబాలను, మీ ఊళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కృప, ఐశ్వర్య, గొప్ప దీవెనలతో మనందరినీ దీవించును గాక. ఆమేన్. వాక్యాన్ని దేవుడు తన వెనుకల్లో మనందరినీ భద్రపరచులుగా అందరూ తల వంచుతాం, ప్రార్థన చేసుకుందాం. యెరూషలేము వీధుల్లో హోసన్నా జయమని వెలువడుతున్న దేవుడు రోజున నీ దగ్గర రాబోతూ ఉన్నాడు, నీ దగ్గర వచ్చి ఉన్నాడు. నువ్వు కూడా దేవుడిని ఈ రోజున గుర్తెరిగిన వారుగా ఈ రోజున ఈ మాటను పలకడానికి, హోసన్నా జయము అని పలకడానికి, దేవుడి దగ్గర వచ్చిన మాటను వినడానికి ఈ రోజున ఇష్టపడే వారందరూ కూడా ఈ మాటను పలుకుదాం. సర్వోన్నతమైన దేవునికి మహిమ. హోసన్నా జయమే అని మరైతే కేకలు వేస్తూ ఉన్నారు. నీవు కూడా కేకలు వేయి, యేసు ప్రభువారి కోసం కేకలు వేయి, హోసన్నా అని ప్రార్థన చేయి, దేవుని కోసం నిలబడు. ఈ రోజున ఈ మాట మనము ముందుకు నడిపిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధానంలో స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. తన కృప చేత, తన బలము చేత